హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫోటో లిరికల్ వీడియో అనేది కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియోలో నేను మీకు కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్ మాస్టర్ ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్తాను. తన వయ్యారంతో ఈ చిన్నది లాగింగ్ చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన ఫైల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోండి. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా తీసుకొస్తాను. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. సింపుల్గా చెప్తాను. నేను వాడుతున్న కైన్ మాస్టర్ కూడా చాలా బాగుంది, దాని గురించి కూడా చెప్తాను. ఓకే, క్రియేట్ న్యూ. ఇక్కడ వచ్చేసి 16:9 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ ఒక 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ముందుగా నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. దీని సైజు నియర్లీ ఒక 30 సెకండ్స్కి డ్రాగ్ చేయండి, కరెక్ట్గా చివర పట్టుకొని. ఇలా చేసి ఫస్ట్కి రండి. లేయరు, ఎఫెక్టు, బేసిక్ ఎఫెక్టు, గ్యూషన్ బ్లర్. ఓకే, ఇది పైకి పెట్టి చివర పట్టుకొని స్క్రీన్ అంతా అప్లై చేయండి లాగేసి. ఇది చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇదే క్లిక్ చేసి సెట్టింగ్స్లో 1% పెట్టండి, బ్లర్ స్ట్రెంత్ 1%. ఓకే, ఫస్ట్కి రండి. తర్వాత అవసరమైతే పెంచుకుందాం. లేయరు అండ్ మీడియా. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఒక పిక్ని ఇక్కడికి తీసుకోండి. ముందుగా కిందకి వెళ్ళండి, మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, ఆన్ చేయండి. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. లేదు కట్ చేయలేదు ప్రాబ్లం ఉందంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో ఉంటుంది, ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా కట్ చేసుకుంటారని. ఆ వీడియోని చూసి కట్ చేసుకోండి, నేర్చుకోండి. ఉన్నవాళ్ళే మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి. ఇలా చిన్నగా చేసి ఇక్కడ పెట్టండి. దీని తర్వాత సెట్ చేసుకుందాం. ఇది కూడా చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. నెక్స్ట్ లేయరు అండ్ మీడియా. నేను ఇచ్చిన డిజైన్ పిఎన్జీస్ 1 by 1 తీసుకుందాం. డిజైన్ పిఎన్జీ ఫస్ట్ తీసుకొని చూపిస్తాను. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను, కొంచెం పెద్దగా చేశాను, ఇక్కడికి పెట్టాను. ఇలా ఇదే చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేశాను. ఇదే క్లిక్ చేసి 3 డాట్స్ డూప్లికేట్ తీసుకొచ్చి కరెక్ట్గా దీని పక్కకు పెట్టండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. రైట్, ఓకే, బాగుంది. ఇప్పుడు ఫస్ట్కి రండి. లేయరు అండ్ మీడియా. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళదే ఫుల్ పిక్, అంటే పెద్దగా వచ్చేదే మామూలు ఫోటో. ఇందాకట్లాగా ఇంకోటి తీసుకోండి, నేను తీసుకొని చూపిస్తాను మీకు. ఇలా సెలెక్ట్ చేసుకోండి, కిందకి వెళ్ళండి, మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, ఆన్ చేయండి. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. ఇలా పెద్దగా చేసి ఇక్కడికి జరపండి. ఈ విధంగా ఇలా జరపండి, చూడటానికి బాగుంటుంది. ఓకే, ఇది కూడా చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి రండి. లేయరు అండ్ మీడియా. నేను మీకు వాల్ పిఎన్జీ ఒకటి ఇచ్చాను, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇది చివర పట్టుకొని పెద్దగా చేసి ఈ కిందకి ఇక్కడికి సెట్ చేయండి. ఇలా కొంచెం లెఫ్ట్కి ఇవ్వండి ఫోటోని, లెఫ్ట్కి రైట్కి. ఈ వాల్ని కూడా చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి రండి. లేయరు అండ్ మీడియా. నేను మీకు ఇచ్చిన ఫ్లవర్ ఇమేజ్ 1 ఉంటుంది, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. కొంచెం చిన్నగా చేసి ఈ మూలకి పెట్టండి. ఇలా ఇది క్లిక్ చేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నేను మీకు ఇచ్చిన ట్రీ బ్రాంచ్ అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది ఇలా సెలెక్ట్ చేసుకొని రొటేషన్ ఇవ్వండి. ఇలా ఇచ్చి చివర పట్టుకొని పెద్దగా చేసి ఇక్కడికి పెట్టేయండి. కొంచెం పెద్దగా చిన్నగా అడ్జస్ట్మెంట్ చేసి ఇలా పెట్టేసేయండి. ఓకే, చివర పట్టుకొని ఇది కూడా వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి రండి. ఇప్పుడు ఈ అమ్మాయిని ఫోటో సెలెక్ట్ చేసుకొని మీకు ఎటు కావాలి తట్టు కొంచెం చిన్నగా పెద్దగా అడ్జస్ట్మెంట్ చేసుకొని క్రాపింగ్లో కొంచెం పైకి ఇలా ఫోటోని ఇలా సెట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ లేయరు, మళ్ళీ మీడియా. నేను మీకు లిరికల్ వీడియో ఇచ్చాను, చూశారు కదా, ఆల్రెడీ వినే ఉంటారు. అది ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర వేరే లిరిక్స్ ఉన్నా కూడా అది తీసుకోండి. ఓకే, కిందకి వెళ్ళాను, బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేశాను. స్క్రీన్ బ్యాక్ వచ్చాను, అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి శాచురేషన్ పెంచాను, కాంట్రాస్ట్ కొంచెం పెంచాను, నొక్కి పట్టి ఫస్ట్కి డ్రాగ్ చేశాను. ఫస్ట్ నుంచి రావాలి. లిరికల్ వీడియోని క్లిక్ చేసి తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి, డెప్త్ బాగా కనపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి లిరికల్ వీడియో చివరికి వెళ్ళి టాప్లో ఉన్న ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచండి కొద్దిగా, డెప్త్ కోసమే. తర్వాత మీరు పెట్టుకున్న మీ పర్సనల్ ఫొటోస్
కొంచెం అడ్జస్ట్ చేయండి. ఒకవేళ మీరు ఫుల్గా బాయ్స్ అయితే సింగిల్స్ అయితే అమ్మాయిలు అయితే అమ్మాయిల ఫోటోలు మొత్తం పెట్టుకోండి, అబ్బాయిలు అయితే అబ్బాయిల ఫోటో మొత్తం పెట్టుకోండి. లేదనుకుంటే ఇలా పెట్టుకోండి, అది మీ ఇష్టం. 2 ఫోటోలు కూడా మీయే పెట్టుకోవచ్చు, ఇక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా సెలెక్ట్ చేసుకొని ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ మీడియా, నేను మీకు ఒక లీఫ్ పార్టికల్స్ వీడియో ఇచ్చాను, లీఫ్ ఫాలు, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళి మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇప్పుడు ఇది కంటిన్యూ చేసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. చాలామంది కూడా కైన్ మాస్టర్ కావాలంటున్నారు కదా. కైన్ మాస్టర్ కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో సందేశం పంపించండి. ఇన్స్టాగ్రామ్ వచ్చేసి పగిడి మహీంద్ర. ఫాలో చేసి మెసేజ్ పెట్టండి, నేను మీకు తిరిగి సమాధానం ఇస్తాను, అక్కడ మీకు ఇస్తాను, వాడుకుందరు. నెక్స్ట్ వచ్చేసి మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంది, వచ్చేసి మహీటెక్ ఇన్ఫో. అక్కడికి వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో మహీటెక్ ఇన్ఫోని సెర్చ్ చేయండి, వస్తుంది. అందులో 1వ నెల 31వ తారీఖు 2024 ఆ తారీఖు నాడు మీకు డైరెక్ట్గా ఉంటుంది కైన్ మాస్టర్. అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి వాడుకోండి, చాలా బాగుంటుంది. నేను వాడేదే మీకు ఇచ్చాను. టెలిగ్రామ్లో అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే 31/1/2024 ఆ తారీఖును చూడండి, దొరుకుతుంది. ఓకేనా. ఇప్పుడు మిక్సర్లో ఆడియో తీసేసాను, ఇదే క్లిక్ చేశాను, స్ప్లిట్ స్క్రీను పక్కనే ఉన్న వైట్ బాక్స్, అండ్ ఇదే క్లిక్ చేశాను, కిందకి వెళ్ళాను. ఇందులో మనకి క్రోమా కీ ఆప్షన్ ఆన్ చేశాను. కీ కలర్లోకి వచ్చి ప్యూర్ బ్లాక్ కలర్ పెట్టాను. ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటా చూడండి, ఈ విధంగా చేసుకొని ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచుకుంటాను డెప్త్ కోసం. ఓకే, చూడటానికి బాగుంటుంది. ఫస్ట్కి రండి, ఇప్పుడు ప్లే చేయండి. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే, చూడటానికి చాలా బాగుంది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగానికంటే ఎక్కువ బిట్ రేట్ పెట్టుకొని 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో చేయండి, మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.